హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గోదావరి లక్స్. ఈరోజు అయితే ఇంకా మార్నింగే త్వరగా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఇంకా బయటికి గ్రాసరీస్కి వెళ్ళాలి, మాల్కి వెళ్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. గారెలు వేసుకుంటున్నాను ఇంట్లో. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్తాము. ఎందుకంటే స్మార్ట్ బజార్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పట్టుద్దో కూడా తెలియదండి. అందుకోసమే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ నా గారెలు వేయడం అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఇంక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్మార్ట్ బజార్కి అయితే వచ్చామండి. ఈ స్మార్ట్ బజార్ అయితే పుష్కర్ ఘాట్ దగ్గర ఉంటుందండి. ఈ స్మార్ట్ బజార్ ఫస్ట్లో అయితే దీన్ని రిలయన్స్ మార్ట్ అనేవారు, ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ బజార్ అంటున్నారు అనమాట. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ఇలా అయితే ఉంటుందండి. ఇంకా మనకి ఏంటంటే ఏం కావాలన్నా ఆల్ ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇంకా గ్రాసరీస్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, అండ్ డ్రెస్సెస్, ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ డ్రెస్సులు, ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయండి A to Z. ఇంకా నేనైతే 1 monthకి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. ఏమైనా కావాలంటే ఇంకా తీసుకొని ఇక్కడి నుంచే వెళ్తాను అనమాట. కానీ ఒక 10 రూపాయలు చేద్దామన్న దగ్గర 100 రూపాయలు అయితే ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకంటే మనకు ఆల్ ఐటమ్స్ చూసేటప్పటికి ఇంకా అన్నీ కొనాలన్న ఒక థాట్ అయితే వస్తుంది. కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా అవుతాయండి. ఇంకా నేనైతే ఇంక మంత్లీకి వన్స్ ఇక్కడికైతే వస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే కొన్ని గ్రాసరీస్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఈ గ్రాసరీస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కావాల్సిన పిండి అలాంటివి కూడా తీసుకుంటానండి. శనగపిండ్లని, గోధుమ పిండ్లని, ఇంకా అలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడైతే బాగుంటాయి అన్నమాట. దాల్స్ లూజీ బాగుంటాయండి. ఇంకా అందుకోసం ఇవన్నీ తీసుకొని తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక మా వాడిని అయితే పక్కన నీ సెక్షన్ నువ్వు చూసుకోరా బాబు, ఇంకా స్నాక్స్ ఏం కావాలనేసి అన్నాను. ఇంకా అందుకనేసి తనేమో స్నాక్స్ సెక్షన్కి వెళ్ళిపోయాడు. స్నాక్స్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఎంత చూసినా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమోనని చూస్తామండి. ఎందుకంటే ఎక్కడ ఏముంటాయో అవి చాలా బాగుంటాయని చూడడానికి కూడాను పెద్ద స్మార్ట్ బజార్ అనమాట ఇది. అండ్ సెక్షన్ వైజెస్గా అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏ సెక్షన్కి ఆ సెక్షనే. మనకి స్నాక్స్ కావాలంటే ఒకవైపు వెళ్ళాలి, అండ్ సోప్స్ కావాలంటే ఒకవైపు, ఇంకా మనకి ఏం కావాలన్నా అటువైపు నెతుక్కోవాలండి. ఎందుకంటే ఒక దగ్గర అయితే ఉండవు అనమాట. డ్రింక్స్ ఒక దగ్గర, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఒక దగ్గర, బట్టలు ఒక దగ్గర, అన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటాయండి. అందుకోసమే ఇక నాకు కావాల్సినవన్నీ నేను కొన్ని తీసుకుంటున్నాను అనమాట. షుగరు, దాలు, ఇంకా రైస్ అలాంటివన్నీ తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఎక్కువ లూజే తీసుకుంటాను, ప్యాకింగ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిట్టుముత్యాలండి. చిట్టుముత్యాలు మన రాజుగారి చిట్టుముత్యాల పలావ్ తెలుసు కదా, అవి కూడా చూపిస్తానండి. ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మా వాడికి అయితే ఇంకా షాపింగ్ అసలు అవ్వట్లేదు. ఏం చూసినా చూసుకుంటూనే ఉంటున్నాడు. అండ్ నా షాపింగ్ నేను చేసుకుంటున్నాను ఒక పక్కన. ఇప్పుడైతే రాజుగారు చిట్టుముత్యాలు చూడండి, ఇవేనండి చిట్టుముత్యాలు. మీరు పలావ్ చేస్తాం కదా, చికెన్ పలావ్, అదేనండి ఇది. ఇవి కూడా కొన్ని తీసుకుంటున్నాను. ఇంకెప్పుడైనా వర్షాకాలం వచ్చింది, వర్షాలు కాబట్టి కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇప్పుడైతే కూరగాయల సెక్షన్కి అయితే వచ్చేస్తాం. కూరగాయలు, ఫ్రూట్స్ ఒక పక్కన ఉంటాయి అన్నమాట. ఇంక ఇంట్లో అయితే ఇంకా ఒకదాన్ని వెళ్తే ఇంకా అవ్వదనేసి ఈరోజు మా బాబుని కూడా తీసుకొచ్చాను ఈ గ్రాసరీస్ కొనుక్కోవడానికి. ఇంకా మా బాబుతో వచ్చాను కాబట్టి అస్సలు టైం అయితే తెలియట్లేదు. బాగా టైం అయితే వాడితో టైంపాస్ అయిపోతుంది. వాడికి ఇష్టమైన ఎంతో ఇష్టంగా తింటాడండి స్మైలీస్ ఏంటంటే డీప్ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు. అవి కూడా తీసుకుంటున్నాను అనమాట ఈరోజు. ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో ఆయిల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా ఆయిల్ కూడా తీసుకొని ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇంకా కొన్ని తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదన్నమాట, చాలా తక్కువగా తీసుకున్నాను. ఇది ఆయిల్ సెక్షన్ అండి. ఆయిల్ సెక్షన్లోనే ఆయిల్ తీసుకుంటాము.
ఇంకా మా వాడికి ఎన్ని మిగిలిపోయినాయి ఏంటో ఇంకా మొత్తం నేను షాపింగ్ అయితే చూస్తాను మమ్మీ ఇంకా తీసుకుంటాను అనేసి అంటున్నాడు. రారా బాబు ఇంకా టైం అయింది చాలా అనేసి ఇప్పటికే 2 hours అయిపోయిందండి వచ్చి. అయినా సరే ఇంకా మా వాడు తీసుకుంటా అంటున్నాడు. నేనైతే చాలా లిమిట్గా తీసుకున్నాను అన్నమాట, అన్నీ చాలా తక్కువ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మా వాడిని ఆగినా ఇంకా ఆగట్లేదండి. ఇంకా ఏం మిగిలిపోయినాయని వెళ్తాను అంటున్నాడు. సరే ఇంకా అనేసి లాక్కొచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి. చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి బిల్లింగ్ వేయించేసుకుంటాను. బిల్ వేయించేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమేనండి. ఇంక ఇదేనండి బిల్ కౌంటరు. ఇంకా ఇదేనండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.